వెల్కమ్ టు ఓల్గా న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఈ రోజా రేపా అన్నట్లుగానే కొనసాగుతుంది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా భావిస్తున్నారు. ఈ మేరకే పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. అంటే పిసిసి కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఒకే రోజు ప్రకటిస్తారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 6 మంత్రులను అయితే ఫిలప్ చేయాల్సి ఉంది. అంటే 6లో ఖచ్చితంగా 4 నుంచి 5 మంత్రి స్థానాలను అయితే ఖచ్చితంగా భర్తీ చేస్తారు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికే అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది విశ్వసనీయ సమాచారం అయితే మనకు ఉంది. ఎందుకంటే ఇది వరకే ఆమెకి అధిష్టానానికి వెళ్లి కలవడము, అక్కడ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ గారితో డైరెక్ట్ మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే మన తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి వెళ్ళి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితుల్లో విజయశాంతి గారు అయితే నేరుగా వెళ్ళి అక్కడ అధిష్టానంతో మాట్లాడి తన మంత్రి పదవిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే తిరిగి రాష్ట్రానికి వచ్చారు అని చెప్పేసి కూడా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న నటరాజన్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలిసి తనతో కూడా పూచిక తీసుకున్నట్లయితే అర్థమవుతుంది. అంటే మొత్తం మీద విజయశాంతి గారికి అయితే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తను ఎమ్మెల్సీగా ఉన్నారు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీకి అయితే మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ భావిస్తుంది. అందులో భాగంగానే శాసన మండలి నుంచి వెళ్ళి ఖచ్చితంగా విజయశాంతి గారికి అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఆమె మహిళగా ఉన్నారు, శాసన మండలిగా ఉన్నారు. అందులోనే ఈమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కోటాలో ఈమె మంత్రి పదవిని అడుగుతున్నారు. అంటే ఈమెకు 3 పాసిబుల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకొక అంశం ఏంటంటే తనకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా హోంమంత్రి ఇస్తారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే గతంలో చూసాము సబితా ఇంద్రారెడ్డి గారు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మైనారిటీ ఎమ్మెల్యే అయిన మన మహమ్మద్ అలీ గారు మనకు హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఇక అంతకన్నా మంచి అంటే అంతకన్నా సమస్య దాన్ని సమానం చేసే స్థాయిలో అంటే ఖచ్చితంగా ఒక బీసీ మహిళా నేతకే హోంమంత్రి ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ కు ఈక్వాలిటీని మెయింటైన్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కాంగ్రెస్ అధిష్టానం కానీ భావించినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే ఎమ్మెల్సీ విజయశాంతి గారికి మంత్రి పదవి పక్కా, అది మంత్రి పదవి ఇస్తే హోంమంత్రి అనేదే ఇస్తారు అనేది అయితే అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇంకొక విషయం కూడా ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది. మనకు అటవీ శాఖ అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారి వివాద అంశం అయితే తెర మీదకి వస్తుంది. తను కొన్ని వివాదాల నేపథ్యంలో తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని చెప్పేసి అయితే కానీ కథనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో చూసాం అంటే తను ఎన్ని మాట్లాడినా అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యలో తాను మాట్లాడుతూ మంత్రులు పైసలు లేదే ఫైల్స్ క్లియర్ చేయరు అన్న ఒక పొలిటికల్ కామెంట్ అయితే అంటే తీవ్ర వివాదం అయింది. ఈ సందర్భంగానే ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగే తన మాటలు ఏవైతున్నాయో దాన్ని అయితే ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా అయితే ఖండించింది. మొత్తం మీద ఈ ఉద్దేశంగానే అంటే వీటన్నింటినీ ఉద్దేశంగానే తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అన్న ఒక అపోహన అయితే చాలా క్లియర్ గా సర్క్యులేట్ అవుతుంది. మరి దీనిపై అధిష్టానం కూడా సముచితంగా లేదు అని, ఎందుకంటే మంత్రి పదవి తొలగించే అవకాశం లేదనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో తనకు విజయశాంతి గారికి మంత్రి పదవి ఇస్తే మొత్తం 3 మంత్రులుగా ఉంటారు. అటు ధనసరి అనసూయ సీతక్క గారు ఉన్నారు, కొండా సురేఖ. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే విజయశాంతి గారు ఉంటారు. 3 మంత్రులు మహిళలుగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి బలమే కానీ బలహీనత కాదు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధిష్టానం కానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు అయితే విజయశాంతి గారికి మంత్రి పదవి ఇస్తే కొండా సురేఖ గారిని తొలగిస్తారు. ఎందుకంటే ఇద్దరు బీసీ మహిళా నేతలే ఉన్నారు. ఒక బీసీ మహిళా నేతను తీసేసి ఇంకో బీసీ మహిళా నేతకు అక్కడ స్థానాన్ని భర్తీ చేస్తే ఈ పెద్దగా ఎవరి దగ్గర నుంచి ఆబ్జెక్షన్స్ రావు అని చెప్పేసి కొంతకాలంగా కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఏంటంటే కొండా సురేఖ గారిని తప్పించేది లేదు, అలాగే విజయశాంతి గారికి అయితే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అంశం అయితే తెర మీదకి వచ్చింది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందే.